హలో వెల్కమ్ టు కిరాక్ ప్రౌడ్ ఛానల్. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ప్లీజ్. దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్తే పిఆర్ టీమ్, అసలు ఈ పిఆర్ టీమ్ ఒక బిగ్ బాస్ ఈ పిఆర్ టీమ్ ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్ విన్నర్ గా డిసైడ్ చేస్తుందా? నిజంగా డిసైడ్ చేస్తుందా? ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా మంది ఒక 1 వీక్ నుంచి చూస్తున్నా పిఆర్ టీమ్ ఏ కంటెస్టెంట్ వచ్చినా సరే పిఆర్ టీమ్ ఎవరినైతే డిసైడ్ చేస్తుందో వాళ్ళే విన్నర్ అవుతారని చెప్పేసి ఒక టైప్ ఆఫ్ ప్రచారం జరుగుతుంది. ఈ మెయిన్ గా ఇన్స్టాగ్రామ్ లో ఎవరు వస్తే ఏంటి, పిఆర్ టీమ్ ఎవరు డిసైడ్ చేస్తే వాళ్ళే కదా అల్టిమేట్ గా విన్ అయ్యేది అని చెప్పేసి ఒక పిఆర్ టీమ్ అంటే ఒక పిఆర్ టీమ్ డిసైడ్ చేస్తుంది బిగ్ బాస్ విన్నర్ అని చెప్పేసి ఈ ఇన్స్టాగ్రామ్ లో ఎక్కువ వైరల్ అవుతుంది. అయితే దాంతో పాటు ఇంకోటి కూడా అంటున్నారు ఏంటంటే బిగ్ బాస్ రివ్యూస్ కూడా యూట్యూబ్ లో బిగ్ బాస్ రివ్యూస్ చెప్పే వాళ్ళు కూడా ఈ పిఆర్ టీమ్ ఇచ్చిన డబ్బులు తీసుకొని వాళ్ళకు నచ్చిన కంటెస్టెంట్ కు ఫేవర్ గా రివ్యూస్ చెప్తున్నారు అని చెప్పేసి కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. సో దీనిపై నా ఒపీనియన్ కూడా చెప్పాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా. యాక్చువల్ గా ఈ పిఆర్ టీమ్ అనేది ప్రతి సెక్టర్ లో ప్రతి కేటగిరీలో ఉంటుందండి. మనకు సంబంధించి అయితే మనం బిగ్ బాస్ టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి నేను కేవలం బిగ్ బాస్ సంబంధించి మాత్రమే చెప్తున్నాను. ఇది హీరోలకు ఉంటుంది, హీరోయిన్స్ కు ఉంటుంది, ప్రతి దాంట్లో ఉంటుంది. కాకపోతే మనది బిగ్ బాస్ కాబట్టి నేను బిగ్ బాస్ సంబంధించి చెప్తున్నాను. బిగ్ బాస్ కి వెళ్ళే ఎవరైనా సరే వాళ్ళ హౌస్ లోకి ఎంటర్ అయ్యే ముందు ఖచ్చితంగా ఒక పిఆర్ టీమ్ సెట్ చేసుకుని వెళ్తారు. 100%, మాక్సిమం 99% పిఆర్ టీమ్ లేకుండా ఎవరు హౌస్ లోకి ఎంటర్ అవ్వరు. నాకు తెలిసి, నాకున్న నాలెడ్జ్ వరకు, నాకున్న సోర్స్ ప్రకారం అయితే ఇప్పటి వరకు అయితే వితౌట్ పిఆర్ టీమ్ వెళ్ళింది ఎవరైనా ఉన్నారంటే అది గంగావ మాత్రమే. మై విలేజ్ షో నుంచి వెళ్ళిన గంగావ మాత్రమే. ఆమె గురించి కూడా కొంతమంది పనిచేశారు, కాకపోతే వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోని తన కోసం పనిచేశారని అప్పట్లో టాక్ ఉంది. బట్ తను తొందరనే వెళ్ళిపోయింది. సో తను ఒక్కరు మాత్రమే ఇప్పటి వరకు వితౌట్ పిఆర్ టీమ్ వెళ్ళిన కంటెస్టెంట్. మిగిలిన ఎవరైనా సరే వితౌట్ పిఆర్ టీమ్ హౌస్ లోకి ఎవరు అసలు వెళ్ళరు. అదంతే. ఎందుకంటే వెళ్ళినా కూడా పెద్ద యూజ్ ఏమి ఉండదు మాక్సిమం. పిఆర్ టీమ్ అనేది ఎంతో కొంత హెల్ప్ అవుతుంది కాబట్టి. సో ఇప్పటి వరకు అసలు ఈ బిగ్ బాస్ లో మన తెలుగు బిగ్ బాస్ లో ఇప్పటి వరకు 7 సీజన్ జరిగాయి కదా. ఇందులో అసలు ఈ పిఆర్ టీమ్ ట్రెండ్ సెటర్ ఎవరు అంటే కౌశల్. సీజన్ 2 లో వచ్చిన కౌశలే ఈ బిగ్ బాస్ కు సంబంధించిన పిఆర్ టీమ్ ట్రెండ్ సెట్ చేశాడు. తన అప్పట్లో తనకు ఆడియన్స్ లో ఒక హీరోకు ఉన్నంత క్రేజ్ వచ్చింది జస్ట్ బికాస్ ఆఫ్ ఈ పిఆర్ టీమ్ వల్ల. అంటే తను హౌస్ లో ఉండి గెలిచేంత వరకు ఎవరికి ఆ విషయం తెలియదు. తను బయటకు వచ్చిన తర్వాత కొన్ని రోజులకి ఒక టీవీ ఛానల్ ద్వారా ఇదంతా బయటకు వచ్చింది. పిఆర్ టీమ్ అనే వాళ్ళు ఉంటారు, ఇలా పనిచేస్తారు. సో ఆ రీజన్ తోనే ప్రీ ప్లాన్డ్ గా కౌశల్ వెళ్ళి ఇలా గెలిచాడని చెప్పేసి తర్వాత బయటకు వచ్చింది అదంతా. సో అప్పటి వరకు అయితే అందరూ కూడా నిజమే అనుకున్నారు తనకు వచ్చిన ఫేమ్ అంతా. అఫ్ కోర్స్ ఫేమ్ ఉంది, బట్ చాలా వరకు అయితే ఆ ఫేమ్ రానికి రీజన్ ఏంటంటే ఈ పిఆర్ టీమ్ చేసిన ప్రచారం అన్నట్టు. సో ఆ కౌశల్ ఆర్మీ క్రియేట్ చేసింది ఒక పిఆర్ టీము. దాని ద్వారానే కౌశల్ గెలిచాడు. ఓకే, అక్కడ వరకు బాగానే ఉంది. కౌశల్ తర్వాత అదే పిఆర్ టీమ్, కౌశల్ కి పనిచేసిన పిఆర్ టీమే మళ్ళీ సీజన్ 4 లో అభిజిత్ కి పనిచేసింది. అభిజిత్ బాగానే ఆడాడు. నేను దానికి నేనేం కామెంట్ చేయదలుచుకోలేదు. అభిజిత్ బాగానే ఆడాడు, తను వెల్ మెచ్యూర్డ్, ఒప్పుకుంటా. బట్ తనకు కూడా అదే పిఆర్ టీం పనిచేసింది. ఆ పిఆర్ టీం బయట ఎంత అయితే ప్రచారం చేసిందో దానికి అనుగుణంగానే అభిజిత్ కూడా బాగా ఆడాడు. సో అభిజిత్ కూడా విన్నర్ అయ్యాడు సీజన్ 4 లో. మళ్ళీ అట్ ద సేమ్ టైం అదే పిఆర్ టీం సీజన్ 7 లో గౌతమ్ కి పనిచేసింది. బట్ ఈసారి వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే గౌతమ్ హౌస్ లో చాలా సార్లు ఫెయిల్ అయ్యాడు కాబట్టి. వీళ్ళు బయట చాలా ట్రై చేశారు, లేపనికి జాకీలు పెట్టి బాగానే లేపారు. బట్ అది వర్కౌట్ అవ్వలేదు. గౌతమ్ ఈవెన్ టాప్ 5 లో కూడా లేకుండా ఎలిమినేట్ అయిపోయాడు. చాలా ట్రై చేశారు. కొంతమంది అయితే సీజన్ 4 లో అభిజిత్, సీజన్ 7 లో గౌతమ్, వీళ్ళిద్దరికి చాలా పోలికలు ఉన్నాయి, హ్యాండ్సమ్ గా ఉన్నారు, వెల్ మెచ్యూర్డ్, బాగా అని ఎన్నో చెప్పారు, ఎన్నో ట్రై చేశారు. బట్ అది వర్కౌట్ అవ్వలేదు. టాప్ 5 కూడా వెళ్ళలేదు, బయటకు వచ్చేసాడు. అంటే ఓవరాల్ గా చెప్పాలంటే పేరు టీం మన తెలుగు భాషలో చెప్పాలంటే భజన టీం అంతే. ఒక సాంగ్ ఉంటుంది కదా, అన్న చేయిస్తే మాస్, అన్న కాలెత్తే మాస్ అని. సేమ్ అంతే. కంటెస్టెంట్ హౌస్ లో ఏం చేసినా అది తోపు తురుమ అని చెప్పి వీళ్ళు బయట భజన చేయాలి అంతే. ఇంక వీళ్ళ పని ఏం ఉండదు, జస్ట్ భజన చేయాలి. ఆ కంటెస్టెంట్ కి సంబంధించి ఒక క్లిప్ తీసుకురావాలి, ఒక స్టోరీ లాగా క్రియేట్ చేయాలి, అతని గురించి భజన చేయాలి. ఆ భజన కనుక వర్కౌట్ అయితే విన్నర్ అవుతారు అంతే. పిఆర్ టీం అంటే భజన బృందం. ఒక ముక్కలో చెప్పాలంటే ఇందే. ఏంటి? పిఆర్ టీం ఈజ్ ఈక్వల్ టు భజన బృందం. సో ఈ భజన బృందం వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ హౌస్ లో ఏం చేసినా కూడా వాళ్ళకి సంబంధించిన ఒక వీడియో క్లిప్ కట్ చేయడం కానీ, ఒక పోస్ట్ క్రియేట్ చేయడం కానీ, ఇన్స్టాగ్రామ్ లో కొన్ని పేజెస్ కి కొంత అమౌంట్ పే చేసి ఆ కంటెస్టెంట్ కి సంబంధించి భజన చేయించాలి. ఫేస్బుక్ లో ఎక్కువ వర్కౌట్ అవ్వదు, ఎందుకంటే ఫేస్బుక్ లో కొంచెం మెచ్యూర్ క్యాండిడేట్స్ ఉంటారు. ఇన్స్టాగ్రామ్ అంటే కొంచెం ఇక అందరికీ తెలిసిందే, నేను చెప్పాల్సిన అవసరం లేదు, నిబ్బీలు ఎక్కువ ఉంటారు కాబట్టి అక్కడ వర్కౌట్ అవుతుంది. కానీ ఈ ఫేస్బుక్ లో అయితే అస్సలు వర్కౌట్ అవ్వదు.
మాక్సిమం ఇన్స్టాగ్రామ్ లో ఎక్కువ భజన చేస్తారు, ఎస్పెషల్లీ స్టోరీస్ పెట్టిస్తారు. సో ఈ విధంగా పిఆర్ టీమ్ అనేది ఒక కంటెస్టెంట్ గురించి పనిచేస్తుంది. ఏంటి, హౌస్ లో ఆ కంటెస్టెంట్ ఏం చేసినా తనకు సంబంధించిన వీడియోస్ అయినా, తన నామినేషన్ చెప్పిన పాయింట్ అయినా, టాస్క్ లో తన పర్ఫార్మెన్స్ గురించి అయినా బయట పబ్లిక్ ఆడియన్స్ గెలిచేలాగా పోస్టులు పెట్టించడం. ఇంకా స్టార్ మా ప్రోమో ఉంటుంది, దాని కింద ఆ కంటెస్టెంట్ నేమ్ మెన్షన్ చేసి ఎంతమంది తనకి ఫ్యాన్స్ ఉన్నారు, తనకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు, బాగా ఆడుతుందని చెప్పి ఒక ఫేక్ గూగుల్ అకౌంట్ క్రియేట్ చేసి కామెంట్స్ పెట్టించడం. ఇది పిఆర్ టీమ్ చేసే పని. మాక్సిమం ఆ కంటెస్టెంట్ గెలిపించడానికి ఎన్ని దారులు ఉంటే అన్ని దారులు ట్రై చేస్తారండి. అన్ని విధంగా భజన చేస్తారు. ఒకవేళ కంటెస్టెంట్ వీళ్ళు బయట చేసే భజన అనుగుణంగానే ఆడాడనుకోండి, కౌశల్ లాగా అభిజిత్ లాగా విన్ అవుతారు, లేకపోతే గౌతమ్ లాగా ఎలిమినేట్ అయిపోతారు. అంతే, సింపుల్ లాజిక్ ఇందులో. అయితే ఇందులో ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ప్రజెంట్ చెప్పేది ఏంటంటే, ఈ పిఆర్ టీం వాళ్ళు యూట్యూబ్ రివ్యూవర్స్ కి డబ్బులు ఇచ్చి పాజిటివ్ రివ్యూస్ చెప్పిస్తారని చెప్పేసి బాగా అలిగేషన్ చేస్తున్నారు. నేను ఒక్కటే మాట చెప్తున్నానండి, అసలు బిగ్ బాస్ సంబంధించి రివ్యూస్ చెప్పే వాళ్ళు ఎవరైనా సరే డబ్బులు తీసుకొని అయితే రివ్యూస్ చెప్పట్లేదు. నాకు నేను ఆలోచన చెప్తున్నాను, అసలు ఆ క్వశ్చన్ అనేది లేదు. ఎందుకంటే చాలా మంది బిగ్ బాస్ అంటే ఇష్టంతోనే రివ్యూస్ చెప్తున్నారు తప్ప ఏ ఒక్కరు కూడా డబ్బులు తీసుకొని ఒక కంటెస్టెంట్ కి ఫేవర్ గా రివ్యూస్ చెప్పాలని ఎవ్వరు అనుకుని నాకు తెలిసి ఎవరు లేరు, అలా చెప్పేవాళ్ళు కూడా ఎవరు లేరు. ఈ పిఆర్ టీం వాళ్ళకి సంబంధించి ఏమన్నా లాజిక్స్ వర్కౌట్ అయితే అది ఇన్స్టాగ్రామ్ వరకు మాత్రమే. ఈవెన్ ఫేస్బుక్ లో కూడా పెద్దగా వర్కౌట్ అవ్వవు. అసలు యూట్యూబ్ లో అయితే అసలు ఆ ఛాన్సే లేదు. ఎవ్వరు కూడా పిఆర్ టీం దగ్గర డబ్బులు తీసుకొని ఒక కంటెస్టెంట్ కి ఫేవర్ గా చెప్పే అసలు ఛాన్సే లేదు. ఎందుకంటే ఈవెన్ నేనైనా సరే, నేను అసలు ఈ వీడియోస్ ఎందుకు చేస్తున్నా, నాకు బిగ్ బాస్ అంటే చాలా ఇష్టం. దానికి సంబంధించిన ఒపీనియన్ చెప్పాలి, పబ్లిక్ ప్లాట్ఫామ్ కి నా ఒపీనియన్ తెలియాలి. దాని ద్వారా కనీసం ఒక 10 మంది అయినా కామెంట్ చేస్తారు కదా వీడియో కింద, మీరు రాంగ్ చెప్పారు, రైట్ చెప్పండి. సో 10 మంది ఒపీనియన్ నాకు తెలుస్తుంది, నా ఒపీనియన్ 10 మంది తెలుస్తుంది. ఈ పర్పస్ తోనే నేను ఈ బిగ్ బాస్ రివ్యూస్ చెప్పడం స్టార్ట్ చేశాను. ఈ సీజన్ లో బాగానే చెప్తాను. కొంచెం దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలా నడుస్తుంది ఈ పిఆర్ టీం అంటే ఏంటంటే భజన చేయాలి. వీళ్ళు ఒక కంటెస్టెంట్ సంబంధించి భజన చేస్తారు. మరి వీళ్ళకి డబ్బులు ఎవరు ఇస్తారు అంటే, ఆ హౌస్ లోకి ఎవరైతే వెళ్తున్నారో ఆ కంటెస్టెంట్ అతను డబ్బులు పే చేస్తారు. కొంతమంది ఎలా ఉంటుందంటే, కొంతమంది కంటెస్టెంట్స్ నేను విన్ అయితే విన్నింగ్ లో ఇంత పర్సెంటేజ్ మీకు ఇస్తానని కూడా మాట్లాడుకునే వాళ్ళు కూడా ఉంటారు. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళిద్దరి మధ్య అంటే అలా అగ్రిమెంట్ చేసుకొని ఆ కంటెస్టెంట్ వెళ్లే ముందు ఒక పిఆర్ టీం సెట్ చేసుకొని దానికి సంబంధించిన సోషల్ మీడియా హ్యాండిల్స్ లో ప్రతి ప్లేసెస్ లో, ఈవెన్ ట్విట్టర్ లో సహా ఏం చేస్తారంటే, మా కంటెస్టెంట్ తురుము, బాగా ఆడుతున్నాడు, ఓట్లు వేయండి అని చెప్పేసి ఒక టైప్ ఆఫ్ భజన చేస్తారు. కొంతమంది ఇది నమ్మే వాళ్ళు కూడా ఉంటారు. దాని ద్వారా కూడా ఒక 10% నమ్మే వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు ఈ జనరేషన్ అయితే ఎప్పుడు నమ్మేవాళ్ళు పెద్దగా లేకపోయినా ఒక 10% అయితే ఖచ్చితంగా ఉంటారు. మిగిలిన 90% మాక్సిమం నమ్మకపోవచ్చు. ఇప్పుడు అంత పెద్దగా వర్కౌట్ కూడా ఏం అవ్వట్లేదు. అయినా సరే వితౌట్ పిఆర్ టీమ్ కొంచెం కష్టమే. అంటే ఆ కంటెస్టెంట్ గురించి తెలియాలంటే ఖచ్చితంగా పిఆర్ టీమ్ అనేది ఉంటే కొంచెం ఎక్కువ మంది తెలుస్తుంది. కానీ ఆ కంటెస్టెంట్ అల్టిమేట్ గా ఆ కంటెస్టెంట్ హౌస్ లో ఎలా ఉన్నాడు అనేది ఇక్కడ డిసిషన్. అది ఇప్పుడు వీళ్ళు బయట ఎంత భజన చేసినా అక్కడ కంటెస్టెంట్ ఏం చేయకపోతే అది వేస్టే కదా. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ గౌతమే. వీళ్ళు బయట బాగానే భజన చేశారు, బాగానే ఆడియన్స్ మీద ఒపీనియన్ బాగానే రుద్దారు. ఏది అభిజిత్ సీజన్ 4 కు అభిజిత్, సీజన్ 7 కు గౌతమ్ అని చెప్పి ఆడియన్స్ మీద బాగానే రుద్దడానికి బాగానే ట్రై చేశారు. బట్ ఈసారి ఆడియన్స్ రుద్దించుకోలేదు, యునానిమస్ గా పల్లె ప్రశాంత్ విన్ చేయించారు. సో అల్టిమేట్ గా కంటెస్టెంట్స్ హౌస్ లో ఏం చేస్తారు అనేదే ఇక్కడ పాయింట్. బట్ ఏంటంటే ఈ పిఆర్ టీమ్ అనేది ఏంటంటే కొంచెం హెల్ప్ చేస్తుంది అన్నట్టు. ఒకవేళ వీళ్ళు చెప్పిన కంటెస్టెంట్ కనుక బాగా ఆడితే 100% విన్ అవుతారు. సో ఈ విధంగా పిఆర్ టీమ్ అనేది పనిచేస్తుంది. నా ఎక్స్ప్రెషన్ నచ్చితే కనుక లైక్ చేయండి. ఇంకేమైనా నేనేమైనా ఈ బిగ్ బాస్ రివ్యూస్ లో ఈ ఎక్స్ప్రెషన్ లో ఏమైనా చేంజెస్ చేయాలని కూడా దయచేసి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.